పవన్ కళ్యాణ్ గారు ఈ దేశానికి దొరికిన ఒక గొప్ప వరం అండి. ఆయన గురించి మనం ఎంత మాట్లాడుకున్నా తక్కువే. ఇలాంటి నాయకుడు నిజంగా చెప్తున్నాను కదా, ప్రకాష్ రాజ్ లాంటి ఒక ఒక సోకాల్డ్ వేస్ట్ ఫెలోస్ ఈ భారతదేశంలో పుట్టారు. చాలా మంది ఉన్నారు అనుకోండి. అలాంటి వ్యక్తుల మాటలు నిజంగా ఇలాంటి వ్యక్తుల గురించి మాట్లాడుతుంటే వాళ్ళ కాలి గోటికి కింద ఉన్నటువంటి దుమ్ము కూడా పనికిరానటువంటి వ్యక్తులు కూడా ఆయన గురించి మాట్లాడుతూ ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు ఏదైనా సరే, ఎక్కడో ఎంతో మంది కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే వాళ్ళకే సొంత డబ్బులు సినిమాలు చేసి దాని ద్వారా వచ్చినటువంటి డబ్బు, ఆయన ఆస్తులు అమ్ముకుని వచ్చినటువంటి డబ్బు కూడా తీసుకువెళ్లి ఎంతో మందికి ఇచ్చారు. మొన్నటికి మొన్న ఒక 5 లక్షలు ఒక పంచాయతీకి, అడవి అది మన్యం జిల్లాలో ఉన్నటువంటి ఒక పంచాయతీకి, ఒక ఊరికి ఆయన ఇవ్వడం జరిగింది. ఎంతో డబ్బులు ఆయన ఇవ్వడం అనేది కామనే. ఎప్పుడు చూసినా చెప్పాలంటే ఆయన ఇప్పటికీ ఆయన సినిమాల ద్వారా ఆయనకు వచ్చిన ఉన్నటువంటి చరిష్మా ద్వారా కొన్ని వందల వేల కోట్లు ఈజీగా సంపాదించవచ్చు. ఆయన ఆస్తులు కొన్ని వేల కోట్లు ఉండుండొచ్చు. కానీ పవన్ కళ్యాణ్ గారి దగ్గర వందల లోపే ఉంది. 50 నుంచి అనుకుంటా 60 కోట్లు ఉన్న ఆయన అఫిడవిటీకి సంబంధించినటువంటి దాంట్లో కూడా ఉన్న ఆస్తి కన్నా డబుల్ ఆయన అప్పులే ఉంటాయి. ఇంకా 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 అవన్నీ కూడా అయిపోతున్నా, కరిగిపోతున్నా ఆయన ఎక్కడా భయపడలేదు. ప్రజల కోసమే పుట్టి, ప్రజల కోసమే బ్రతుకుతూ, ప్రజల కోసం మాత్రమే బ్రతుకుతున్నటువంటి నాయకుడు ఈ దేశంలో చాలా చాలా తక్కువ మంది. ఒకప్పుడు సుభాష్ చంద్రబోస్నో, లేదంటే అల్లూరి సీతారామరాజు గారినో, లేదా ఇంకో గొప్ప నాయకులు మనం చూసేమేమో. కానీ ఈ తరం నాయకుల్లో అంతటి గొప్ప ఆలోచనలు, దేశం కోసం మాత్రమే ఆలోచించగలిగే ఒక నాయకుడు ఇప్పుడున్నటువంటి రాజకీయ పార్టీల్లో ఉన్నారు అంటే, అది కూడా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారంటే గుండె మీద చేసుకుని చాలా ధైర్యంగా చెప్పగలుగుతాను. పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే.